విశాఖ గోపాలపట్నం గ్రామదేవత పైడితల్లమ్మ పండుగకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు. మే 4 నుంచి 6వ తారీఖు వరకు 3 రోజుల పాటు పైడితల్లి పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్లుగా గోపాలపట్నం గ్రామదేవత పైడితల్లి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని గణబాబు అన్నారు. మే 4న పుట్ట బంగారం తీసుకురావడంతో పండుగ ప్రారంభమవుతుందన్నారు. మే 6 తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారని అన్నారు. అనంతరం సాయంకాలం పలు సాంస్కృతిక కార్యక్రమాలు పండుగ పూర్తవుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మే 6వ తారీఖు నిర్ణయించడం జరిగింది. ప్రతి ఏడాది చాలా ఘనంగా నిర్వహించుకునేటువంటి అమ్మవారి పండుగ, గ్రామస్తులందరూ బంధువులను పిలుచుకునేటువంటి పండుగ. ఎప్పట్లాగే 4వ తారీఖు ఉదయం పుట్ట బంగారం తీయటంతో పండుగ ప్రారంభమవుతుంది. 5వ తారీఖు తొలేలు సంబరం గోపాలపట్నం నూకాలమ్మ గుడి వద్ద ప్రారంభమై ఆ తొలేలు సంబరం ఉత్సవ